ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే సింహాద్రప్పన్న చందనోత్సవం ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన జరగనుంది. చందనోత్సవం రోజున సింహాద్రప్పన్న దేవాలయంలో జరిగే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బుధవారం తెల్లవారుజామున 1 గంటకు ఆలయ తలుపులు తెరుస్తారు. 1 గంట నుంచి 3 గంటల వరకు స్వామివారి గంధాన్ని తొలగిస్తారు. తెల్లవారుజామున 1 గంట నుంచి ఘాట్ రోడ్లో వాహనాలు తిరగడానికి అనుమతిస్తారు. ఉచిత దర్శనం 300 రూపాయలు, 1000 రూపాయల టికెట్ ఉన్న వారిని తెల్లవారుజామున 2 గంటల నుంచి కొండపైకి అనుమతిస్తారు. ఉదయం 3 గంటల నుండి 3:30 వరకు సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక గజపతిరాజు కుటుంబ సభ్యులకు మొదటి దర్శనం ఉంటుంది. ఉదయం 3:30 గంటల నుంచి 5 గంటల వరకు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండోమెంట్స్ కమిషనర్, పట్టు వస్త్రాలతో టీటీడీ ప్రతినిధులు, ప్రధాన దాతలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర సీనియర్ అధికారులకు దర్శనం కల్పిస్తారు. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యుల దర్శనం పూర్తయిన తర్వాత ఉదయం 4 గంటల నుండి ఉచిత దర్శనం మొదలవుతుంది. 300, 1000 రూపాయల టిక్కెట్లున్న వారిని దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 1500 రూపాయల టిక్కెట్ ఉన్నవారు నీలాద్రి గేటు ద్వారా దర్శనం చేసుకోవాలి. వీరికి కూడా అంతరాలయ దర్శనం లేదు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు దేవస్థానం సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు 300 రూపాయల టిక్కెట్పై 1000 రూపాయల క్యూ లైన్లో అనుమతిస్తారు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు దివ్యాంగులకు దర్శనం ఉంటుంది. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు విధి నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది, స్వచ్ఛంద సేవకులకు దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత బస్సుల్లో లేదా మెట్ల మార్గం ద్వారా దిగువ నుండి భక్తులను కొండపైకి అనుమతించరు. ఆలయ క్యూ లైన్ల ప్రవేశం సాయంత్రం 7 గంటలకు మూసివేస్తారు.